హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం D3SB నుంచి అయితే MTS ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఓన్లీ మీ దగ్గర 10th క్లాస్ ఉన్నా మీరు అప్లికేషన్ చేసుకునే విధంగా వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. వేకెన్సీ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతాను కూడా క్లారిటీ అయితే చెప్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ అయితే మనం చూసుకుందాం. గైస్, ఫస్ట్లోనే ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నాను. ద క్యాండిడేట్ మోస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా మంచి అవకాశం. అండ్ అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మీరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అండ్ గైస్, వేకెన్సీ అయితే ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి అయితే రావడం జరిగింది. కాకపోతే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. MTS ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ February 8 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ March 8 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. MTS ఉద్యోగాలు అయితే వివిధ డిపార్ట్మెంట్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అవైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. MTS ఉద్యోగాలే ఉన్నాయి టోటల్గా. ఇక్కడ మీరు చూసుకుంటే డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ చూసుకుంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో అయితే 194 ఉద్యోగాలు, సోషల్ వెల్ఫేర్లో 99 ఉద్యోగాలు ఇలా అయితే ఉండడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో క్లారిటీ అయితే మీరు చూసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే నేను చూపిస్తాను. ఇక్కడైతే మీరు చూసుకోండి. 567 ఉద్యోగాలు అయితే ఉన్నాయి MTS ఉద్యోగాల్లో అనేది. క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. డిజరబుల్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నీళ్ళని ఇవ్వడం జరిగింది. అండ్ పే స్కేల్ అయితే స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. గ్రూప్ C ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఇవి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ రేషన్ కూడా వర్తిస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది Tier 1 అదేవిధంగా Tier 2 అని ఇవ్వడం జరిగింది. 2 స్టేజ్లో ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే 2 hour టైం అయితే ఇస్తారు. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ మల్టిపుల్ చూస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ గైస్, ఇక్కడ చూసుకుంటే టోటల్గా 200 మార్క్స్ అనే ఎగ్జామ్ అయితే ఉంటుంది Tier 1లో అనేది. సిలబస్ అనేది జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అదేవిధంగా కంప్రెషన్ నుంచి అయితే 40 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అయితే 40 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 2 ఎగ్జామ్ల ప్యాటర్న్ కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. 2 ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే నార్మలైజేషన్ తీసి అయితే వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా అయితే ఎగ్జామ్లో క్వాలిఫై మార్క్స్ అనేది ఎంత రావాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జనరల్ EWS వాళ్ళకి అయితే 40%, OBC ఢిల్లీ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది 35%, SC ST PH క్యాండిడేట్ వాళ్ళకి అయితే 30% రావాల్సి అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు అయితే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. SC ST PWD ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. వీళ్ళకి ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. గైస్, మిగతా ఏమైనా అప్డేట్ కావాలంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.